తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో భూమి కంపించింది. గాజుల రామారంలో స్వల్పంగా భూ ప్రకంపనలో వచ్చినట్టుగా సమాచారం వస్తోంది. మెట్ఖాన్ గూడలో భూమి కంపించింది. ఒక్కసారిగా భయంతో ప్రజలు పరుగులు తీశారు. భూకంపమా లేకపోతే ఏవైనా పేలుడు పదార్థాల వల్ల ఈ విధంగా కంపనలు వచ్చినాయా అనేది కూడా తేలాల్సి ఉంది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఉదయాన్నే భారీ శబ్దంతో ఒక్కసారిగా ఈ ప్రకంపనలు రావడంతో జనం హడలెత్తిపోయారు. హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురైనటువంటి దృశ్యాలు కూడా స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది. గాజుల రామారంలోని మెట్ఖాన్గూడ ప్రాంతంలో సరిగ్గా ఉదయం 10:10 సమయంలో భూమి కంపించినట్టుగా శబ్దం వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. పలు గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్ల నుంచి జనం ఏ విధంగా బయటకు పరుగులు పెడుతున్నారు కూడా స్క్రీన్ మీద దృశ్యాల్లో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అది ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాంతంగా కనిపిస్తోంది. అపార్ట్మెంట్లు ఉన్నాయి చుట్టుపక్కల. ఒక్కసారిగా భూమి కంపించినటువంటి పరిస్థితి రావడంతో వాళ్ళు భయపడిపోయారు. అసలు ఏం జరిగిందో అర్థం కాకుండా ఒక్కసారిగా పరుగులు పెడుతూ బయటకు వస్తున్నటువంటి దృశ్యం కూడా ఇక్కడ చూస్తున్నాం. ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న క్వారీలు ఉంటే ఆ కొండలని పేల్చే క్రమంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి పెట్టి ఆ పెద్ద పెద్ద బండరాలను పేలుస్తూ ఉంటారు కాబట్టి ఆ ధాటికి ఏమైనా ప్రకంపనలు వచ్చాయో కూడా ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజలు ఆ స్థానికులందరూ కూడా భయంతో పరుగులు పెడుతున్నటువంటి దృశ్యం ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. సరిగ్గా ఈరోజు ఉదయం ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. కొంతమంది ఆఫీసులకు వెళ్లే పనిలో ఉన్నారు, కొంతమంది ఇతరితర కార్యక్రమాల కోసం బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు చాలామంది గృహిణులు కూడా ఇంట్లో అపార్ట్మెంట్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్న సందర్భంగా ఒక్కసారిగా భూమి కంపించినంత పని. అది కూడా ఒక పెద్ద శబ్దం వచ్చిన తర్వాత ఈ ప్రకంపనలు రావడంతో అందరూ కూడా షాక్కి గురైపోయారు. ఎప్పుడూ రానటువంటి శబ్దం, ఎప్పుడూ రానటువంటి ప్రకంపనలు ఇక్కడ కనిపించింది. ఎందుకంటే భూకంపాలంటే అసలు హైదరాబాద్లో చాలా తక్కువ. ఎప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్లో భూకంపం వచ్చింది అన్నది ఎప్పుడు వినటువంటి ప్రాంతం. అసలు ఆ జోన్లోనే హైదరాబాద్ లాంటి సిటీ లేదు. ఎప్పుడు టీవీలో చూడటమో లేకపోతే ఇంకెక్కడ విదేశాల్లో భూకంపాలు వచ్చినాయని చెప్పి చూడటమే తప్పించి అసలు మన ఏరియాలో ఈ విధంగా ప్రకంపనలు వస్తాయా, మన ఇల్లు ఏమైనా షేక్ అవుతుందా, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏమైనా షేక్ అవుతున్నాయా, ఎప్పుడూ ఇలాంటి అనుభవం హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలకు, స్థానిక ప్రజలకు లేదు. కానీ ఈరోజు ఉదయం 10 గంటలకు సరిగ్గా 10:10 సమయంలో ఒక్కసారిగా శబ్దంతో కూడినటువంటి ప్రకంపనలు వచ్చేసరికి అందరూ కూడా హడలెత్తిపోయారు. హైదరాబాద్కి ఎవరో భూకంపం వచ్చిందా అని చెప్పి వాళ్ళు ఒక ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కింద ఉన్న వాళ్ళు, ఆ అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్నవాళ్ళు కావచ్చు, అక్కడ కింద ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరుగులు పెడుతున్నారో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. గాజుల రామారంలో అక్కడ ఆ మెట్ఖాన్ ప్రాంతంలో వచ్చినటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఆ ప్రభావంతో వాళ్ళు భయపడిపోయి బయటికి అంటే ఓపెన్ ప్లేస్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏమైనా కూలిపోతుందని చెప్పి ఆ సడన్ షాక్లో వాళ్ళకి ఏం అర్థం కాల. అందుకే తమ ప్రాణాలను కాపాడుకునే దాంట్లో భాగంగా వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. ఓపెన్ ప్లేస్కి నడుచుకుంటూ పోతా ఉన్నటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా ఇక్కడ రికార్డ్ అయినాయి. ప్రస్తుతం దీని మీద దర్యాప్తు జరుగుతుంది. అసలు దీనికి కారణం ఏంటి? ఈ ప్రకంపనలు సహజంగా వచ్చినటువంటి పరిస్థితుందా లేకపోతే క్రియేటెడ్గా ఏదైనా పేలుడు పదార్థాలు భారీగా సంభవించడం వల్ల ఆ ధాటికి ఇక్కడ షేక్ అయినటువంటి పరిస్థితి ఉందా? దీని మీద ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. దీని మీద కేసు కూడా ఆల్రెడీ నమోదైంది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవాలు అంటే అనేది కూడా మరికొద్ది గంటల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.